మ్యాడ్కి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ ఈ వారం థియేటర్ ముందుకైతే రావడం జరిగింది. ఈ మూవీ చూసినాక నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. స్టార్టింగే లడ్డు జైల్లో కనిపిస్తాడు. తను జైల్లోకి రావాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్తూనే మూవీ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత స్నేహితులందరూ జొలాయిగా ఎవరికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. లడ్డుకి ఎలా అయినా పెళ్లి చేసేద్దాం అని చెప్పి లడ్డు వాళ్ళ నాన్న ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లిని సెట్ చేస్తాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. పెళ్లి పెటాకులు అవడంతో మ్యాడ్ గ్యాంగ్ మొత్తం గోవాకి వెకేషన్కి వెళ్తారు. ఆ వెకేషన్లో విలన్ అయిన మ్యాక్స్ మన సునీల్ యొక్క లాకెట్ పోతుంది. ఆ లాకెట్ దొంగతనాన్ని వీలే చేశారని పోలీసులు అనుమానించి వాళ్ళని తిరుగుతూ ఉంటారు. చివరికి ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీలో కథ, లాజిక్స్, యాక్షన్, డ్రామా ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మ్యాడ్ మూవీని మనం చూసినప్పుడు ఎటువంటి అయితే వాళ్ళ యొక్క మాటల్లో ఫన్ జనరేట్ అయిందో అలాంటి ఫన్ ఇక్కడ కూడా క్రియేట్ అయ్యింది అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ లడ్డు పెళ్ళి, ఆ పెళ్లిలో మ్యాడ్ గ్యాంగ్ చేసే వింత వింత పనులు, ఆ పెళ్లిని ఎలాగైనా పెటాకులు చేయాలని కొంతమంది ట్రై చేయడం, ఆ పెళ్లిని ఎలాగైనా జరిపించాలని మ్యాడ్ గ్యాంగ్ ట్రై చేయడం, ఇవంతా కన్వర్జేషన్స్ అన్నీ చాలా ఫన్నీగా జరుగుతాయి. దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్లో గోవా ఎపిసోడ్స్ అన్నీ కూడాను ఫన్ అయితే బాగుంది, కానీ సునీల్ మరియు పోలీస్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఫోర్స్ఫుల్గా ఫన్ జనరేట్ చేశాయి అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్తో పోల్చినప్పుడు సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అయ్యింది అనే ఫీలింగ్ కూడా కలిగింది. పాజిటివ్ విషయానికి వస్తే మ్యాడ్ 1 లాగానే మ్యాడ్ 2లో కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, ఆ గ్యాంగ్తో మనం కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల మంచి ఫన్ అనేది క్రియేట్ అవ్వడం, మరియు సాంగ్స్ కూడా బాగున్నాయి, పిక్చరైజేషన్ కూడా బాగుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. కొంతవరకు ఫోర్స్డ్గా డైలాగ్స్ రాసి మరీ పెట్టినట్టుగా అనిపించడంతో ఫోర్స్డ్ కంటెంట్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా కలిగింది. మూవీలో లాజిక్స్ వెతకకుండా ఫన్ మ్యాజిక్నే ఫీల్ అవుతారంటే థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీ గ్యాంగ్తో ఈ మూవీని చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.